క్షేప నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. శైశవ గీత. రచన సింహప్రసాద్. బాయ్ బాయ్. స్కూల్ బస్సు దిగి బస్సులోని మిత్రులకు ఉత్సాహంగా వీడుకోలు చెప్పాడు బన్నీ. భుజాలకి తగిలించుకున్న పుస్తకాల బ్యాగు వెనక్కి లాగుతుంది. ముందుకు వంగి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేతిలోని లంచ్ బాక్స్ గట్టిగా పట్టుకుని ఇంటివైపు పరుగు పెట్టాడు. ఆ వాళ్ళ ఓ సంస్థ వారు స్కూలుకొచ్చారు. టెర్రరిజం గురించి వివరించారు. లుంబిని పార్కులో బాంబు పేలుళ్ల ఘటన గురించి ఏమనుకున్నారో 10 లైన్లు రాయమన్నారు. బన్నీ ఏమి రాయాలా, ఎలా రాయాలా అని తికమకపడి 2 వాక్యాలు రాశాడు. లుంబిని వనంలో బుద్ధుడు పుట్టాడు. ఎందరో సంతోషించారు. లుంబిని పార్కులో బాంబులు పేలాయి, ఎందరో చనిపోయారు అని రాశాడు. ఆ కాసిన్ని మాటల్ని ఎంతగానో మెచ్చుకోవడమేగాక బహుమతి కూడా ఇచ్చారు. అదిగో ఆ క్షణం నుంచి పట్టరానంత ఆనందంగా ఉంది వాడికి. మమ్మీ డాడీలకి ఎప్పుడా వార్త చెప్పి వారి మెప్పు పొందుదామా అని తహతహగా ఉంది. 7 ఏండ్లు కూడా లేని ఆ పసివాడికి ఇంటిని సమీపిస్తూనే నీరు కారిపోయాడు. తాళం వేసి ఉంది. రోజులానే బన్నీ తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. బిజీ పీపుల్. రాత్రి 10ంటికి కానీ ఇంటికి తిరిగి రారు. ఆ సంగతి వాడికి తెలుసు. అయినా ఏదో ఆశ ఊరించింది. నీరసంగా తాళం తీసి లోపలికెళ్ళాడు. డోర్ లాక్ చేసి సోఫాలో కూలబడ్డాడు. ఏడుపు రాబోయింది. నిగ్రహించుకున్నాడు. బహుమతి వంక చూశాడు. అదేమిటో తెలుసుకోవాలన్న ఆత్రం కలిగింది. చటుక్కున లేచి గిఫ్ట్ కవరు విప్పాడు. గాంధీగారి 3 కోతుల బొమ్మ. ముచ్చటగా ఉంది. దాన్ని నిమిరి మురిసిపోయాడు. నెత్తిమింద పెట్టుకొని గెంతాడు. దాన్ని అందరికీ కనిపించేటట్టు పెడితే చూసిన వాళ్ళంతా మెచ్చుకుంటారనుకున్నాడు. తగిన చోటు కోసం చూశాడు. కార్నర్ బల్ల కనిపించింది. వాడి కళ్ళు మెరిశాయి. దానిమీద పూల కూజ తీసేసి బహుమతి బొమ్మ పెట్టాడు. దగ్గర్నుంచి దూరాన్నించి చూశాడు. ఎంతో బాగా అనిపించింది. గర్వంగా ఫీల్ అయ్యాడు. ఇంతలో ఫోన్ మోగింది. గబుక్కున వెళ్ళి మమ్మీ అంటూ చెప్పబోయాడు. విని మూడ్ లేదామె. జ్యూస్ తాగావా? నో మమ్, ఇవాళ స్కూల్ గోల నాకెందుకు గాని ముందెళ్ళి జ్యూస్ తాగు. తర్వాత బుద్ధిగా చదువుకో. ఊరికే టీవీ చూస్తూనో వీడియో గేమ్స్ ఆడుతూనో టైం వేస్ట్ చేయకు. నెక్స్ట్ మంత్ ఐఐటి ఫౌండేషన్కి హోమ్ ట్యూషన్ అరేంజ్ చేయాలనుకుంటున్నాం. నువ్వెలాగైనా సరే ఐఐటిలో చదవాలి. ఐఐఎంలో ఎంబీఏ చేసి బిజినెస్ ఎగ్జిక్యూటివ్ కావాలి. మెడికల్ లైన్లో కూడా వాళ్లదే రాజ్యమైపోయింది. రోజు వినే దండకమే. బుంగమూతి పెట్టుకుని బుద్ధిగా విన్నాడు. ఓకే మమ్. ఫోన్ పెట్టేశాడు. పక్కనే ఉన్న బాల్ని ఉక్రోషంతో తన్నాడు. జ్యూస్ తాగి గ్రీజర్ ఆన్ చేసి వచ్చి టీవీ పెట్టాడు. అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. అవంటే బన్నీకి ఎంతో ఇష్టం. వాటిల్లో అమ్మా నాన్న పిల్లలు ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఉండటం వాడికి బాగా నచ్చుతుంది. ఆసక్తిగా చూశాడు. ఒక కుర్రాడు వర్షంలో తడిసి తుమ్ముతూ ఇంటికొచ్చాడు. తల్లి వాడి తల తుడిచి ఛాతీకేదో బామ్ రాసింది. ఎంతో రిలీఫ్ ఫీల్ అయి తల్లి మెడ చుట్టూ చేతులేసి హత్తుకుపోయాడు. వాడి స్నానంలో తనని తల్లి బదులు మమ్మీని ఊహించుకోవడానికి ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. టీవీ కట్టేసి వెళ్ళి స్నానం చేసొచ్చాడు. ఒంటికి టవల్ చుట్టుకుని ఏదో యాడ్లో లాగా హాలంతా గెంతాడు. అలా డ్యాన్స్ చేస్తూనే ఫ్రిడ్జ్లోని బిస్కెట్స్ తీసుకొని తిన్నాడు. ఎనర్జీ డ్రింకు తాగాడు. పిమ్మట బుద్ధిగా కూర్చొని హోంవర్క్ పూర్తి చేశాడు. సైన్స్ పుస్తకం తీశాడు. యూనివర్స్ గురించి, సూర్యుడి గురించి చదువుతుంటే ఏదో అనుమానం వచ్చింది. వెంటనే క్లాస్మేట్ పావనికి ఫోన్ చేశాడు. పావని, మొన్న డ్రాయింగ్ క్లాస్లో సన్ని రెడ్గా వేశావు కదా, లెసన్లో వేడి ఎక్కువ కానీ వైట్గా కానీ ఉంటుందని ఉంది. సన్ ఎప్పుడు వైటే, రెడ్ కాదు. నేను మార్నింగ్ సన్ వేశాను. మార్నింగ్ వైటే. నేను రోజు చూస్తున్నాగా. కాదంట, ఎర్లీ మార్నింగ్ రెడ్డిష్గా ఉంటుందంట. మా బామ్మ చెప్పింది. నేను నమ్మను. మా బామ్మ అబద్ధం చెప్పదు. ఐసి రిసీవర్ పెట్టేశాడు.
పెదవి కొరుక్కుంటూ ఆలోచించాడు. ఎలాగైనా సరే రేపు పొద్దుటే లేచి మార్నింగ్స్ అన్నీ చూడాలి, కలర్ ఏమిటో కన్ఫామ్ చేసుకోవాలి అనుకున్నాడు. అప్పటికి కానీ వాడి మనోసంద్రం శాంతించలేదు. వీడియో గేమ్ ఆడాడు. మొదట ఉత్సాహంగా అనిపించినా తర్వాత బోరు కొట్టింది. ఆ గదిలోంచి ఈ గదిలోంచి బాల్కనీలోకి కల తిరిగాడు. తల్లితోనూ తండ్రితోనూ లేక ఇద్దరితోనూ కబుర్లు చెబుతూ వెళ్తున్న పిల్లలు కనిపించారు. అభిమానంగా చూశాడు. తర్వాత అసూయగా చూశాడు. ఆ పైన నిట్టూర్చాడు. టీవీ ఆన్ చేశాడు. పిల్లల డాన్స్ పోటీ చూశాడు. పోగోలు చిత్ర విచిత్ర విన్యాసాలు చూశాడు. కాసేపటికే విసుగొచ్చింది. హాట్ ప్యాక్లోని అన్నం కూర వడ్డించుకుని తిన్నాడు. కథల పుస్తకం తిరిగేస్తుంటే నిద్రొచ్చింది. టెడ్డీ బెన్ని గట్టిగా గుండెలకి హత్తుకుని నిద్రపోయాడు. రాత్రి 10 గంటల టైంలో వచ్చారు బన్నీ పేరెంట్స్. కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఆ డ్యూటీ అయ్యాక సొంత క్లినిక్లో ఓపీల్ని చూసి వచ్చారు. బాగా అలసిపోయారు. ఆ వాల్టి ఆదాయాన్ని లెక్కపెట్టి కట్టలుగా కట్టడానికి ఓపిక లేక పోయింది. నోట్లన్నీ బాక్స్లో వేసేశారు. స్నానం చేసి ఓవెన్లో రెడీమేడ్ చపాతీలు వేడి చేసుకుని ఉదయం కూరతో తిన్నారు. మంచమెక్కి మెడికల్ జనరల్ చేతుల్లోకి తీసుకున్నాడు భాస్కర్. లలిత బన్నీ రూంలో కెళ్ళి వాణ్ణి పక్కన కూర్చుంది. జుట్టు నెమిరింది. కొడుకు అమాయకపు లేత మొహం చూసేసరికి గిల్టీగా అనిపించింది. మదర్ పాత్రకి న్యాయం చేయలేకపోతున్నాను, బట్ నోవే అనుకుంది. వాడి నుదుట ముద్దు పెట్టుకొని తమ గదిలోకి వెళ్ళిపోయింది ఆవులిస్తూ. ఉదయమే లేచాడు బన్నీ. చప్పుడు చేయకుండా ఫ్లాట్లోంచి బయటపడ్డాడు. లిఫ్ట్లో టెర్రస్ పైకి వెళ్ళాడు. తెల్లని వెలుగు పరుచుకుంది. కానీ సూర్యుడిని కనపడనివ్వకుండా చేస్తున్నాయి చుట్టూ ఉన్న ఎత్తైన భవనాలు. ఏ మూల నుంచైనా సూర్యుడు కనిపిస్తాడేమోనని చుట్టూ తిరిగాడు. ఆశగా వెతికాడు. కాంక్రీట్ జంగిల్ వాడి చిరు కోరికను నెరవేరనివ్వలేదు. ఏమైనా సరే ఇవాళ బాల సూర్యుడిని రంగేమిటో తేల్చేయాల్సిందే అనుకుంటూ తూర్పుకి కళ్ళప్పగించి కూర్చున్నాడు. మరో అరగంటకి ఆకాశ హర్మాల వెనక నుంచి పైకొచ్చాడు సూర్యుడు. తెల్లగా ప్రకాశిస్తున్నాడు. వెర్రి సంబరం కలిగింది. ఒక్కంగలో ఇంటిలోకి వెళ్ళాడు. పావనికి ఫోన్ చేశాడు. నువ్వు అబద్ధం చెప్పావు, మార్నింగ్ సన్ కూడా తెలిపే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. పని మనిషి వచ్చింది. ఇంకా స్నానం చేయలేదా? అమ్మో, బస్సు వచ్చేస్తుంది, తొందర పెట్టింది. బాత్రూంలో దూరాడు. డ్రెస్పై వచ్చేసరికి పాలల్లో కార్న్ఫ్లెక్స్ వేసిచ్చింది. అయిష్టంగా బలవంతంగా తిన్నాడు. లంచ్ బాక్సు తీసుకెళ్ళక్కర్లేదు, స్కూల్లోనే లంచ్ ఉంటుంది. వారైతేనే సమగ్రమైన పోషకాహారం పెట్టగలరని ఆ ఇంటర్నేషనల్ స్కూల్ వారి నమ్మకం. ఆవులిస్తూ వచ్చింది లలిత. హాయ్ మై సన్. పరుగునెళ్ళి తల్లిని చుట్టేశాడు. వాణ్ణి దూరంగా ఉంచుతూ స్కూల్ డ్రెస్ నలుగుతుందిరా, మళ్ళీ పింక్ స్లిప్ పెడతారు. బ్రేక్ఫాస్ట్ చేశావా? స్కూల్లో లంచ్ బాగుంటుందా? తలూపి ఏదో చెప్పబోయాడు. ఇంతలో బయట బస్సు హారన్ వినిపించింది. వెళ్ళు బాయ్. డాడీకి చెప్పు మమ్. బన్నీ వాడి బ్యాగు మోస్తూ పని మనిషి వెళ్ళారు. బన్నీ ఏసీ బస్సు ఎక్కటం బాల్కనీలోంచి చూసింది. బస్సు కదలగానే తిరిగి హాల్లోకి వచ్చింది లలిత. కార్నర్ బల్ల మీద 3 కోతుల బొమ్మ మీద పడింది ఆమె దృష్టి. నుదురు ముడివేసింది. ఇదెక్కడి నుంచి వచ్చిందబ్బా అనుకుంటూ దగ్గరికెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకుని నిమిరింది. బన్నీకి స్కూల్లో ఇచ్చిన ప్రైజ్ అయి ఉంటుంది. కాస్త ముందే చూసి ఉంటే కంగ్రాట్స్ చెప్పేది. నిట్టూరుస్తూ తిరిగి దాన్ని యథాస్థానంలో పెట్టేసింది. స్కూల్లో విలేజ్ గురించి చెప్పారు. అదేమిటో ఎలా ఉంటుందో బన్నీకి అంతుబట్టలేదు. పావనిని అడిగాడు. గ్రీన్గా ఉంటుంది, భుజాలెగరేస్తూ చెప్పింది. డాడీని అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. కానీ ఆదివారం మధ్యాహ్నానికి కానీ అవకాశం చిక్కలేదు. డాడ్, విలేజ్ అంటే ఏమిటి? పల్లెటూరురా అంటే ఏమిటి? విలేజ్ ఐ మీన్ పొలాలు, చెట్లు, కాలువలు, రైతులు, పశువులు ఉంటాయి. చిన్న చిన్న ఇండ్లుంటాయి, మట్టి రోడ్లు. ఐసి హారీ పోటర్ ఇండ్లుంటుందే ఆ టైపా?
ఆహా, పెంకుటిండ్లు సినిమాల్లో చూస్తుంటాం కదా, హీరో హీరోయిన్లు పొలాల గట్లంట పాటలు పాడుతూ తిరుగుతారు చూడు. వాడి ఊహ కందట్లేదని వాడి ముఖంలోని ఫీలింగ్స్ని బట్టి గ్రహించాడు. ఒడ్లు కాచే ముక్కలు తెలుసు కదా. ఒడ్లు ఏమిటి? ఒడ్లు తెలీదా? మనం తింటున్న అన్నం ఎలా వస్తుందనుకుంటున్నావు చెప్పు. బియ్యం బాయిల్ చేస్తే బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? బజార్లో కొంటే వస్తాయి, గబుక్కున అంది అటుగా వచ్చిన లలిత. అవునంటూ తలాడించాడు బన్నీ. అది కాదురా, అవెలా పండుతాయంటే వరి చేలుంటాయి, వరి మొక్కలకి కంకులు వేస్తాయి, కంకులకి గింజలు తయారయ్యాక మొక్కల్ని కట్ చేసి ఎండలో ఆరబెడతారు. తర్వాత వాటిని కుప్పలా వేస్తారు. పశువులతోనో ట్రాక్టర్లతోనో తొక్కిస్తే వడ్ల గింజలు వేరవుతాయి. వాటిల్లోంచి పొట్టు తీసేసి వడ్ల గింజల్ని బస్తాల్లో రైస్ మిల్లుకి తీసుకువెళ్తారు. మిల్లులో వడ్ల మింది కవచాన్ని కవర్ని తొలగిస్తారు. తెల్లని బియ్యం వస్తాయి. అవి వండితే అన్నం అవుతుంది. మహా ఆశ్చర్యంగా చూశాడు. వాడెంతవరకు ఫాలో అయ్యాడో అర్థం కాకపోయినా ఒక రైతు మనవడికి అన్నం ఎలా వచ్చిందో తెలియకపోవడం ఎంతో గిల్టీగా అనిపించింది భాస్కర్కి. తిండి గింజలు ఎలా ఎక్కడి నుంచి వస్తాయో లాంటి బేసిక్స్ ఇంట్లో తమూ చెప్పలేదు, స్కూల్లోనూ చెప్పటం లేదు. కానీ కంప్యూటర్ల గురించి అంతరిక్షం గురించి చదివిస్తున్నాం. ఎంతో అవమానంగా అనిపించింది. ఐడియా అంటూ టీవీ పెట్టాడు. చక్కచక్క ఛానల్స్ మార్చాడు. డ్యాన్స్లు, పాటలు, క్విజ్, ఇంగ్లీష్ సినిమాలు, అర్బన్ సీరియల్స్, ఎక్కడా పల్లెజాడ లేదు. ఏ ప్రోగ్రాం కోసం గాలిస్తున్నారేమిటి తండ్రి కొడుకులు? చేతులు నాప్కిన్తో తుడుచుకుంటూ కిచెన్లోంచి వచ్చింది లలిత. ఆదివారం నాడు లంచ్ తనే వండి వడ్డిస్తుంది. డిన్నర్ మాత్రం బయట అటు ఇటు తిరిగి హోటల్లో చేస్తారు. బన్నీకి విలేజ్ తెలియదట. మీరు చెప్పండి, పల్లెటూరి వారేగా, నవ్వింది. చెప్పాను, క్యాచ్ చేయలేకపోతున్నాడు. తీపి ఎలా ఉంటుందో ఎంత వర్ణించినా నో యూస్, రుచి చూపించాల్సిందే. వీడికి సిటీ తప్ప బయటి ప్రపంచం చూపించకపోవడం మనదే తప్పు. ప్రపంచం పల్లెటూళ్ళలో లేదు, మహానగరాల్లో ఉంది, విదేశాల్లో ఉంది. ఈసారి సింగపూర్ ట్రిప్కి ప్లాన్ చేద్దాం భాస్కర్. మా ఊరు వెళ్దాం. అక్కడ నాకేం తోచదు, పరమ బోరు. ఆ మట్టి, ఆ పశువులు, ఆ అపరిశుభ్రత. ఐ కాంట్ బేర్. బన్నీని తీసుకెళ్ళనివ్వను, నవ్వాడతడు. నువ్వు సిటీలో పుట్టి పెరిగావు గనక నీకలా అనిపిస్తుంది కానీ నేను అక్కడి నుంచే వచ్చిన వాడినేగా. మీ నాన్న అక్కడివాడేగా. సో నా వేళ్లే కాదు, నీ మూలాలు పల్లెల్లోనే ఉన్నాయి. ఉంటే ఉండని. మనిషి ఎదగాల్సింది పైకి. +2 కాగానే బన్నీని స్టేట్స్కి పంపించేద్దాం భాస్కర్. ఐఐటీలా స్టాండర్డు పడిపోయిందట. ఇంకా ఇక్కడ డిగ్రీలకి వాల్యూ ఉండదు. మనం చదవలేదు అనలేదతడు. స్టేట్స్ కన్నా యూకే బెటరేమో. అప్పుడు చూద్దాంలే కానీ ఒక వారం రోజుల పాటు ఆసుపత్రి, రోగులు, జబ్బులు, డబ్బులు అన్నీ మర్చిపోయి మా ఊరు వెళ్ళొద్దాం. మనకు కూడా చేంజ్ ఉంటుంది. భర్త మాటలకి అయిష్టంగానే తలాడించింది. విలేజ్ చూపిస్తానని ప్రామిస్ చేసేసరికి వెర్రి సంబరంతో పొంగిపోయాడు బన్నీ. ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మరీ చెప్పాడు. ఒలింపిక్స్లో పాల్గొనబోతున్నంత ఆనందంగా ఉంది వాడికి. ముగ్గురు వేసవి సెలవుల్లో దొడ్డిపట్ల వెళ్ళారు. తిన్నగా భాస్కరు వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళారు. బన్నీ పుట్టకముందు తండ్రి చనిపోయినప్పుడు ఆ ఊరొచ్చారు. మళ్ళీ ఇదే రావటం. గ్రామస్తులంతా ఆప్యాయంగా పలకరించారు. బన్నీ బుగ్గగిల్లారు. సుబ్బారాయుడు పోలికే అన్నారు. సంబరంగా ఆహ్వానించాడు బాబాయ్ అనంతయ్య. బన్నీని చూస్తూనే భుజాల మీదికెత్తేసుకున్నాడాయన. నా మనవడు అంటూ పొంగిపోతుంటే లలిత సైతం ముచ్చటపడింది. వీడు పల్లెటూరు చూస్తానంటేనూ ఎందుకనడు? మట్టికి మనిషికి ఉన్న బంధం అలాంటిది. తాత మనవళ్ళ అనుబంధం అంత గట్టిది అన్నారు అనంతయ్య. తాత మమ్మల్ని ఒక్క క్షణం కూడా వదలటం లేదు బన్నీ. వాళ్లతోడిదే లోకమైపోయింది వాడికి. వింత ప్రపంచంలో ప్రవేశించినట్టుగా ఉంది. ఇండ్లు, చెట్లు, మనుషులు, తోటలు, పశువులు, గోదావరి, వరిచేలు, అరటి తోటలు, పక్షులు చాలా కొత్తగా, చిత్రంగా ఉన్నాయి.
మధురానుభూతుల్ని పంచుతున్నాయి. తాతతో పాటు తోటల్లో తిరిగాడు. ఆకుమడిలోని కలుపు మొక్కల్ని పీకాడు. అప్పుడే దించిన కొబ్బరి బోండం నీళ్లు తాగాడు. పశువుల వీపు మీద కూర్చొని స్వారీ చేశాడు. పాలు తాగుతున్న దూడల్ని చూశాడు. పాలు పితకటం చూశాడు. కాల్వల్లో ఈత కొట్టడం నేర్చుకున్నాడు. గోదావరి ఆవలిగట్టు వెనక నుంచి ఉదయిస్తున్న బాలసూర్యుడి వైభవాన్ని అబ్బురపడ్డాడు. తనివి తీరా చూసి మురిసిపోయాడు. పడమటి చెట్ల మాటున అస్తమించిన సూర్యుని చూసి బాధపడ్డాడు. పచ్చని ప్రకృతి అందాలను ఇంతింత కళ్ళతో చూశాడు. కోయిల కుహు కుహుల్ని అనుకరించాడు. పిట్టల్ని పట్టుకోవడానికి పరిగెత్తాడు. వడగళ్ళని కరిగే లోపల పట్టుకుని నోట్లో వేసుకోవడానికి మిగతా కుర్రోళ్లతో పోటీ పడ్డాడు. వానల్లో తడుస్తూ చిందులేశాడు. ఇంద్రధనుసు రంగుల్ని చూశాడు. నక్షత్రాలు పొదిగిన నీలాకాశం అద్భుతాన్ని పరిస్తే పొంగిపోయాడు. వెన్నెల్లో నులక మంచం మీద పడుకొని రాకుమారుల కథలు విన్నాడు. నానమ్మ పెట్టిన గోరుముద్దలు తిన్నాడు. అప్పుడే చిలికి తీసిన వెన్నముద్ద వేడిపాల మీద మీగడ రుచి చూశాడు. హైదరాబాద్ తిరిగొచ్చారు. నవ్యోత్సాహంతో పొంగిపోతున్నాడు బన్నీ. గలగలా మాట్లాడుతున్నాడు. చొరవగా ప్రవర్తిస్తున్నాడు. ఎడతెగని కబుర్లు చెబుతున్నాడు. అపూర్వనిధి ఏదో చేజిక్కించుకున్నట్లు పరవశిస్తున్నాడు. పరమానందంలో మునిగి తేలుతున్నాడు. పావని, నేను విలేజ్ చూశాను. ఎంత బాగుందో చెప్పలేను. మార్నింగు ఈవినింగు సూర్యుడు రెడ్గానే ఉన్నాడు. కంప్లీట్ రెడ్ కాదు, ఆరెంజ్ కలిసినట్టుగా ఉన్నాడు. మీ బామ్మ చెప్పింది రైట్. నాకు తాత మామ ఉన్నారు తెలుసా? ఎన్ని కథలు కబుర్లు చెప్పారు. మా తాత పద్యాలు ఎంచక్కా పాడతాడు. మా మామకి పాటలొచ్చు. అవి భలే బాగుంటాయిలే. ప్రపంచ విజేతల బన్నీ చెప్పుకోబోతున్నాడు. చైతన్య స్రవంతి అయి ప్రవహిస్తున్నాడు. వాడి కళ్ళల్లో మెరుపులు మెరుస్తున్నాయి. ముఖంలో కాంతి గుప్పుమని వెలుగుతుంది. బాల్యం మింది మమకారంతోనే భగవంతుడు సైతం కృష్ణ రామ అవతారాల్లో బాల్యాన్ని మరుపురానిదిగా మలుచుకున్న సంగతి గుర్తొచ్చింది. తమ మధురమైన బాల్య స్మృతులు వారి కళ్ళ ముందు కదిలాయి. చెల్లున కొరడాతో ఎవరో కొట్టినట్టు అదిరిపడ్డారు భాస్కరు, లలిత. ఇన్నేళ్ళు వాడి ఉత్సాహాన్ని, అన్నీ తెలుసుకోవాలన్న జిజ్ఞాసని అదిమి పెట్టేసినట్టు అనిపించింది. చిదిమేసినట్టు అనిపించింది. పుస్తకాల బరువుతో పాటు తమ కలల కోరికల బరువుని వాడి మీద పడేసి వాడి బంగారు బాల్యాన్ని చిత్రహింసలు పాల్చేసినట్టు అనుభూతి కలిగింది. గుండెలు తడిబారాయి. పిమ్మట బరువెక్కాయి. గిల్టీగా ఫీల్ అవుతూ సిగ్గుతో తల వంచుకున్నారు.